రిక్వైర్మెంట్స్ ఏంది, మాకు ఇట్లా కావాలి, మాకు ఇలా ఉండాలి. కానీ నువ్వు ఎలా ఉన్నావో, నీ అర్హత ఏముందో, నీ ఎడ్యుకేషన్ ఏముందో దానికి తగ్గట్టే సంబంధాలు తీసుకొస్తాం తప్ప నేను నువ్వేదో గొంతెమ్మ కోరికలు కోరు తనకన్నా ఒక మెట్టు ఎక్కువ వాళ్ళే కావాలని కోరుకుంటారు. అది కోరుకోవడం తప్పు కాదు. ఒక మెట్టు 2 మెట్లు ఓకే, డైరెక్ట్ 20 మెట్లు 30 మెట్లు కావాలంటే నేను అడిగి తీసుకురావాలి. మరి మార్కెట్లో ఇప్పుడు కిరాణా దుకాణోడికి భారీ ఉంది, గప్చుప్లోడికి భారీ ఉంది, ఇక మ్యారేజ్ బ్యూరోడికి కూడా భారీ ఉంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పెళ్లి అనేది ఒక బిజినెస్ డీల్ అయిపోయింది. వాళ్ళు ఒక ఇంటికి పిల్లని ఇస్తున్నారు అనగానే ముందే క్యాలిక్యులేషన్, అన్నదమ్ములు విడిపోక ముందే వీళ్ళు విడగొట్టేస్తున్నారు. ఈ అమ్మాయికి 25 లక్షలు వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు 30 లక్షలు వచ్చే అబ్బాయినే కోరుకుంటున్నారు కదా సార్. కోరుకోవడంలో తప్పలేదు. అన్ని క్వాలిటీస్ మీ అమ్మాయి లోపల కూడా ఉండాలా కదా అని నేనంట. 10th క్లాస్ అమ్మాయికి నాలెడ్జ్ ఉంటుందమ్మా, ఆమెకేం తెలుస్తుంది అమెరికా పోవాలా ఆస్ట్రేలియా పోవాలని. వీళ్ళకేంది భూముల రేట్లు పెరిగినాయి, అమ్ముతున్నారు. ఏమున్నది, నేను 2 ఎకరాలు అమ్ముతా, ఎకరం అమ్ముతా, ₹1 కోటి వస్తాయి, 2 కోట్లు వస్తాయి, ఏముంది నా బిడ్డ కట్నం ఇస్తా, వెల్ సెటిల్డ్ కావాలి. వెల్ సెటిల్డ్ అంటే ఏం వెల్ సెటిల్డ్? హాయ్ వ్యూవర్స్, ఈ రోజు నేను మీ అందరి మందికి సరికొత్త డౌట్ తో వచ్చానండి. సార్ నమస్కారం. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సార్ ఒక అమ్మాయికి పెళ్లి చేసే క్రమంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి సంబంధం చూసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటున్నారు? పొరపాట్లు అంటే ఒకటి కాదు, 100 చేస్తున్నారు. అమ్మాయి బీటెక్ చదివింది, ఒక ఉదాహరణ చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది. కానీ ఆమె చూడడానికి కొంచెం అందం తక్కువ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారంటే, మా అమ్మాయి బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది, 20 లక్షల ప్యాకేజ్ ఉంది అని చెప్పేసి అందమైన వరుడు కావాలని వెతుకుతారు. మరి అందమైన వరుడు చేసుకుంటాడా? ఏంటి అమ్మాయి కొంచెం ఇప్పుడు నల్లగానో తెల్లగానో లావుగానో ఏదో ఒకటి ఉంటది కదా అమ్మ. అవునవును, మరీ తెల్లగా ఉండొచ్చు, లేకపోతే నల్లగా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉండొచ్చు ఆమెకు, కొంచెం ఏదన్నా ఐ ప్రాబ్లం ఉండొచ్చు, చెవు ప్రాబ్లం ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. అలాంటి టైంలో ఏ అబ్బాయి అయినా ఆ అమ్మాయిని చేసుకుంటాడా? చేసుకోడు కదా. ఆలోచిస్తారా? వాళ్ళకున్న మైనస్ గురించి ఆలోచించరు. అంటే తల్లిదండ్రులు చేసే పొరపాట్ల గురించి చెప్తున్నా. మొదట్లో ఎలా ఉంటదంటే, సంబంధాలు వెతికేటప్పుడు ఇవన్నీ తప్పులు చేసుకుంటూ పోతారు. ఒకటే తప్పు కాదు, చాలా ఉంటాయి. అంటే తల్లిదండ్రులే పిల్లలకి అనేటి ఆశలు రేపుతూ ఉన్నారంటారా? మీకు మంచి అబ్బాయిని తీసుకొస్తాము, మంచి అబ్బాయి అయితేనే చేసుకోండి, అట్లా ఏమైనా? అవన్నీ ఆశలు అని అంటే ప్రతి తల్లిదండ్రులు మంచి అబ్బాయిని చెయ్యాలని ఆలోచిస్తారు. కానీ మార్కెట్ లో పరిస్థితులు ఏమున్నాయనే దాని గురించి ఆలోచన చేయరు. ఇప్పుడు మన అమ్మాయిని నల్లగున్నా తెల్లగున్నా మన బంగారం మనకు మంచిగానే కనిపిస్తుంది. కానీ ఎదుటోళ్ళకి మంచిగా కనిపిస్తుందా లేదా అనే పాయింట్ మీద ఎవరు చూడట్లేదు. పక్కకున్న వాళ్ళకి మంచిగానే కనబడుతుంది, ఎదుటోళ్ళకి మంచిగా కనబడుతుంది, వాళ్ళ తమ్ముడికి మంచిగానే కనిపిస్తుంది, తల్లిదండ్రులకు మంచిగా కనిపిస్తుంది, అంతా బాగానే ఉంది, చుట్టాలకు బాగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రొఫైల్ అనేది మాలాంటి మ్యారేజ్ బ్యూరోలకు ఇచ్చినప్పుడు మేము తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాం, పంపిస్తాం, అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులకు. వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళు గొప్ప అన్నప్పుడు మీ అమ్మాయి అందంగా ఉన్నట్టు తప్ప, మీరు మీరే అందంగా ఉన్నారనుకుంటే ఎట్లా? వాళ్ళు మీ అమ్మాయిని చూస్తామన్నప్పుడు ఆ అందమైన వరుడు మీకు వచ్చినప్పుడు మీరు గెలిచినట్టు. అంతేగాని ఆ అమ్మాయిని ఎవరు పట్టించుకున్నప్పుడు మీరు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఆ సంబంధంలో? అమ్మాయికి పెళ్లి చేయాలనే మా దగ్గరికి వచ్చింది, మాకు ఇట్లనే కావాలి, మాకు ఇలానే ఉండాలి అని అంటే మేమేం తయారు చేస్తలేం కదా. ఇప్పుడు ఏదో బంగారం ముద్ద ఇచ్చి నాకు ఇట్లా డిజైన్లు చేయాలంటే అది చేయగలుగుతామేమో, అది నడుస్తుందేమో, అదేంటంటే ప్రొడక్షన్ కాబట్టి. ఇది అట్లాంటిది కాదు కదా. ఆ అబ్బాయి చేస్తాను ఒప్పుకునేటోడు కావాలి కదా. ఆ అమ్మాయిని చూసి నల్లగున్న అమ్మాయిని, బీటెక్ సాఫ్ట్వేర్ అమ్మాయిని కూడా 20 లక్షల ప్యాకేజ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాను అబ్బాయి కావాలా? చేసుకుంటా అని అబ్బాయిలు ఉంటారు. ఎవరు ఉంటారు? ఆమె కన్నా తక్కువ చదువుకున్నాడు, డిగ్రీ చేసి ఒక 5 లక్షల 10 లక్షల ప్యాకేజ్ ఉన్నాడు చేసుకుంటా అంటాడు. అందంగా ఉంటాడు ఆ పిల్లగాడు. మరి నువ్వు చేసుకుంటావా? చేసుకోదు. నీకు 25 లక్షల ప్యాకేజ్ కావాలా, 30 లక్షల ప్యాకేజ్ కావాలా, మళ్ళీ అందంగా ఉండాలా? ఈ అమ్మాయికి 25 లక్షలు వస్తుంది అని అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు 30 లక్షలు వచ్చే అబ్బాయినే కోరుకుంటున్నారు కదా సార్. కోరుకోవడంలో తప్పలేదు. అన్ని క్వాలిటీస్ మీ అమ్మాయి లోపల కూడా ఉండాలా కదా అని నేనంట. ఓకే, మనలో ఒక డిఫాల్ట్ ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. తప్పలేదు. ఇప్పుడు ఏజ్ పెరిగినా కొద్ది ఏమైతే లేట్ మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది పడేది ఎవరు? అమ్మాయి తల్లిదండ్రులే కదా, అమ్మాయే కదా, మన అమ్మాయే కదా. ఇది ఎవరినో మనం నిందించాలని కాదు చెప్పే ముచ్చట. పరిస్థితులు అర్థం చేసుకోవాలా.
ఇంకో ఉదాహరణ, అమ్మాయి 10th క్లాస్ ఉంది, నాకు అమెరికా సంబంధం కావాలని కోరుకుంటారు. ఏమన్నా అంటే ఇలా రేపు భూముల రేట్లు పెరిగిపోయినాయి, నాకు అమెరికా సంబంధం అయితే నేను చేసుకుంటా. అసలు అమెరికా పోవాలంటే ఒక అర్హతలు ఏంటి? అమ్మాయిలే అడుగుతున్నారా లేదంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారా? మా అమ్మాయి 10th చదివింది కానీ అమెరికా అల్లుడే కావాలి, మాకు ఆస్ట్రేలియా అల్లుడే కావాలని. అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులే కదమ్మా మా దగ్గరకు వచ్చేది. అమ్మాయి తల్లిదండ్రులే అడుగుతారు. 10th క్లాస్ అమ్మాయికి నాలెడ్జ్ ఉంటదమ్మా, ఆమెకేం తెలుస్తుంది అమెరికా పోవాలా ఆస్ట్రేలియా పోవాలని? వీళ్ళకేంది భూముల రేట్లు పెరిగినాయి, అమ్ముతున్నారు. ఏమున్నది, నేను 2 ఎకరాలు అమ్ముతా, ఎకరం అమ్ముతా, ₹1 కోటి వస్తాయి, 2 కోట్లు వస్తాయి, ఏముంది నా బిడ్డ కట్నం ఇస్తా, వెల్ సెటిల్డ్ కావాలి. వెల్ సెటిల్డ్ అంటే ఏం వెల్ సెటిల్డ్? పాస్పోర్ట్ సరిగ్గా ఉండదు. 10th క్లాస్ మీద ఆమె అమెరికా పోయి ఏం చేస్తుంది? ఆలోచన చేయాలి. 20 ఎకరాలు ఉన్న తండ్రి కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. అంటే కూతుర్ని చదివిద్దామన్న ఆలోచనలో కంటే మన కూతురు అమెరికాలో ఉండాలన్న ఉద్దేశమే ఎక్కువైపోతుంది. అమెరికా పోవాలంటే అర్హత కావాలా కదమ్మా? అవును. ఇప్పుడు అర్హత లేనప్పుడు నువ్వు ఏదైతే కోరిక ఉంటుందో అది తీరదు అని నేను చెప్తున్నా, అంతే. ఇక్కడ ఎవరినేం మనం నిందిస్తలేము. మరీ చెప్తున్నా, ఏమవుతుంది అంటే ఈయన మాట్లాడతాడేంది, ఈయన ఉన్నది మాకు చేయదానికి, కానీ ఇవన్నీ ముచ్చట్లు చెప్తే ఈయన ఎందుకు? మరి ఎవరు చేసుకునేటోళ్ళు లేరు, అందుకోసమే క్లారిటీ ఇస్తున్నా. నువ్వు మధ్యవర్తి కానీ డబ్బులు ఇస్తున్నావు, నీ పన్ను చేయని అంటారు నన్ను. నేనేమంటున్నానంటే చేసుకునే వాళ్ళైతే కావాలా కదా. మరి రెండవ సంబంధం అబ్బాయి చేసుకుంటా అంటాడు, నువ్వు ఇస్తావా? అంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి అమెరికా వెళ్ళాలి అని అంటున్నారు. 10th ఇంటర్ వాళ్ళు అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా గ్రాడ్యుయేట్ చేసిన అమ్మాయి, బీటెక్ చేసిన అమ్మాయి కావాలని కోరుకుంటాడు కదా. 100% ఆయన అదే కోరుకుంటాడు కదా. మరి అంత చిన్న లాజిక్ వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేరు అని? ఆలోచించట్లేదు కదా. ఈ సమస్య లేట్ అవుతున్న సమస్యనే కాదు కదా, సమస్యలే అందుకోసం వస్తున్నాయి. పొరపాట్లు చేస్తున్నారనే కదా, అదే చెప్తున్నాం మేము కూడా. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గరకు అట్లాంటి వాళ్ళు వస్తే మీరు చెప్తారా వాళ్ళకి, అమ్మ మీ పాప ఇంతే చదివింది, మేము ఇంతకు తగ్గట్టే తీసుకురాగలుగుతాం, అత్యంత ఆశ లేకపోతే మేము చేయలేము, అట్లాంటి ఏమని చెప్తారా? చెప్పడం అయితే చెప్తాము, చెప్పడం అయితే మేము ప్రతి మనిషికి చెప్తాము. ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంది, మాకు ఇట్లా కావాలి, మాకు ఇలా ఉండాలి, నాకు మంచి అబ్బాయి కావాలి, మంచి అమ్మాయి కావాలని వస్తారు. కానీ నువ్వు ఎలా ఉన్నావో, నీ అర్హత ఏముందో, నీ ఎడ్యుకేషన్ ఏముందో దానికి తగ్గట్టే సంబంధాలు తీసుకొస్తాం తప్ప నువ్వేదో గొంతమ కోరికలు కోరికితే నేను అడికెళ్ళి తీసుకురావాలా? నేను అడుగుతా, నేను చెప్తా, ఎంతవరకు సాధ్యమవుతుందో దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా. రిక్వైర్మెంట్ అనేది ప్రతి మనిషికి ఉంటది. ఎప్పుడైనా తనకన్నా ఒక మెట్టు ఎక్కువ కావాలని కోరుకుంటారు. అది కోరుకోవడం తప్పు కాదు. 1 మెట్టు 2 మెట్లు ఓకే, డైరెక్ట్ 20 మెట్లు 30 మెట్లు కావాలంటే నేను అడికెళ్ళి తీసుకురావాలి. 1 మెట్టు 2 మెట్లు ఓకే. 10th అబ్బాయి అన్నాడు, 10th అమ్మాయి ఉంది, ఒక డిగ్రీ అబ్బాయి కోరుకున్నావు, ఖచ్చితంగా తీసుకొస్తాం. డైరెక్ట్ నువ్వు 10th అమ్మాయి ఉండి నువ్వు డైరెక్ట్ అమెరికాకు అంటే నేను ఎడికెళ్ళి పోవాలి? విన్నది కాదు, వీళ్ళకి అర్థమైతే లేదు అని చెప్తున్నా నేను. అది ఏమైతుంది అంటే లాస్ట్ కు నీకు అమెరికా చేసుకున్నాడా అంటే 10th క్లాస్ అమ్మాయిని అమెరికా అబ్బాయి చేసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. ఎందుకోసం లేవు అని అంటే సెట్ కాదు అక్కడ. అదే 10th క్లాస్ అమ్మాయిని డిగ్రీ అబ్బాయి చేసుకున్నాడా, MBA అబ్బాయి చేసుకున్నాడా అంటే చేసుకున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళకు అమ్మాయి మంచిగా ఉంది, అందంగా ఉంది, ఎంతో కట్నం ఇచ్చిండ్రు, చేసుకున్నారు, తప్పేం లేదు. అదే ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేసిన అమ్మాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తున్న అబ్బాయికి బిజినెస్ చేసే అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు తల్లిదండ్రులు? ఇంటర్ చేస్తున్న అమ్మాయి ఆమె ఎంతో కొంత వాళ్ళు అందంగా ఉండి ఉండొచ్చు, కట్నం ఇచ్చే పరిస్థితి బాగుండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏంది సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలని కోరుకుంటారు. వాళ్ళు తిరిగే క్రమంలో ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ అబ్బాయి అని ఒక 80% 90% పెట్టుకుంటారు. అది కానప్పుడు ఇచ్చింది ఎవరికి అంటే బిజినెస్ మ్యాన్కే కదా. మనం ఎన్ని చూస్తలేం, అందరికి సాఫ్ట్వేర్ అబ్బాయిలే ఉన్నారా? అందరికి సాఫ్ట్వేర్ మొగోళ్ళే ఉన్నారా? లేరు కదా. మరి మార్కెట్ లో ఇప్పుడు కిరాణ్ దుకాణోడికి భార్య ఉంది, గప్చుప్లోడికి భార్య ఉంది, ఇక మ్యారేజ్ బ్యూరోడికి కూడా భార్య ఉంది. భార్య అనేది అందరికి ఉంటదమ్మా. కోరికలని సహజం, కోరుకుంటారు. ఆ తీరిన వాళ్ళకి తీరితే తీరిన వాళ్ళకి తీరువాయి. ఇక అర్థం కాకపోతే మనం ఏం చేయలేం కదా. సో ఇప్పటికైనా తల్లిదండ్రులు కొంచెం ఆలోచించండి. మనం ఎలా ఉన్నా కూడా మన అమ్మాయికి ఎంత మంచిగా చూసుకునే అల్లుడు వస్తారని కోరుకోండి తప్ప అతిగా ఆశలకు వెళ్ళొద్దు. చూసుకునే అల్లుడు అనేది అక్కడికి పోయిన తర్వాతనే తెలుస్తుంది. మంచిగా చూసుకుంటాడా, చెడ్డగా చూసుకుంటాడా, మరి ఇంకేమైనా చేస్తాడా అనేది అది తర్వాత భాగం. ముందు మన అమ్మాయి అర్హత లేనిది, మన అమ్మాయి ఎలా ఉంది, మన అమ్మాయికి ఎలాంటి సంబంధాలు వస్తున్నాయి, మరి మన అమ్మాయిని వాళ్ళు ఎలా చూసుకుంటారు అనే దాన్ని చూసుకోవాలి తప్ప, మన అమ్మాయికి ఫ్యూచర్ ఉందా లేదా చూసుకోవాలి తప్ప, ఇంకా ఫ్యూచర్ కాకుండా ఇంకెక్కడో ఏదో ఆలోచిస్తే నువ్వు లేట్ అయిపోతావని నేను చెప్తున్నా.
కొంతమంది ఏంటంటే సార్ అంటే ఇప్పుడు మంచి సంబంధాలు వస్తున్నా సరే ఇంకా దీనికంటే బెటర్ ఆప్షన్ వస్తదేమో దీనికంటే ఇంకోటి వస్తుంది అన్న ఊహల్లో కూడా ఉండే ఉంటారు కదా అట్లనే లేట్ అవుతుంది అని చెప్తున్నా. ఉమ్, లేట్ అయ్యేది అందుకోసం, ఉమ్, లేట్ అవుతూనే పోతుంది. అంతే. మీకు ఓపిక ఉంటే మాకేం బాధ లేదు. ఇంకేం పొరపాట్లు చేస్తుంటారు సార్ పేరెంట్స్? ఇంకా పొరపాట్లు అంటే ఆడపిల్ల ఉండొద్దు, ఆడపడుచు ఆడపడుచులు ఆడపిల్లలు ఇంట్లో ఉండొద్దు, ఉమ్, ఒక్కడే అబ్బాయి ఉండాలి. ఉమ్, ఇక ఆడపడుచు ఉండొద్దు అని అంటారు కొందరు. ఉమ్, ఎందుకోసం అంటే ఏదో పాతకాలంలో జరిగినాయి ఉమ్, గొడవలు ఉండను. ఇలా ఆడపడుచు ఆమె పెళ్ళి అయిపోతే ఆమె దారి ఆమెది. ఉమ్, ఆ అన్నదమ్ములు అంటవా ఎవరిది వాళ్ళు వేరుగానే ఉంటున్నారు. ఉమ్. ఇక వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకు ఆడపడుచు అర్థం ఒకడనా వద్దంటారు? ఇక అర్థం మొగడా ఏ మొగడా నాకు తెలియదు. మొత్తం మీద ఏంటి అని అంటే పెళ్లి చేసుకోబోయే ఇంటికి నా పిల్లని మంచిగా చూసుకుంటాడా లేదా ఇవన్నీ క్యాల్కులేషన్ వేయాలి. కుటుంబం మంచిదా కాదా క్యాల్కులేషన్ వేసుకోవాలి తప్ప ఇంట్లో ఆడపిల్ల ఉంది లేకుంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ప్రాపర్టీలు వంచుడు ముందు పెళ్లి చేసుడే ఆల్చం పెళ్ళని ఇచ్చుడే లేదు. ముందే డైరెక్ట్ ఆస్తులు పంచేస్తున్నారు. మా అమ్మాయికి ఎంత వస్తుంది, రేపటి నాడు మా అమ్మాయికి ఎట్లుంటది ఫ్యూచరు. అవును. కొంతమంది ఎలా ఉంటున్నారు అని అంటే సార్ ఇప్పుడు ఒక 2 కోట్ల ఆస్తుంది అనుకోండి. అది ఉమ్, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి. అది ఉమ్. ఇప్పుడు ఈ ఒక్క అబ్బాయి పేరున వస్తుందా? లేదనంటే ఇద్దరు పొత్తులో 2 కోట్లు ఉందా అని కూడా చూస్తున్నారు కదా. అంటే మనం చూస్తున్నారమ్మా. ఒక ఇక అమ్మాయిని చూపించే ముందే అది కూడా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పెళ్లి అనేది ఒక బిజినెస్ డీల్ అయిపోయింది. ఉమ్, వాళ్ళు ఒక ఇంటికి పిల్లని ఇస్తున్నారు అనగానే ముందే క్యాల్కులేషన్. అన్నదమ్ములు విడిపోక ముందే వీళ్ళు విడగొట్టేస్తున్నారు తల్లిదండ్రులు. అవును. అంటే అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిని కూడా వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు అట్లనే ఆలోచిస్తున్నారు, వీళ్ళ అమ్మాయిని ఇచ్చాడు వీళ్ళు అట్లనే ఆలోచిస్తున్నారు. ఉమ్, ఇరు వర్గాలు అలాగే ఉన్నాయి. ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకుని మనం చేసేది ఏం లేదు దానికి. అవును. మనం ఇది తప్పు అని ఏలెత్తి చూపిస్తే నీ బిడ్డకి నువ్వు ఇట్లనే ఇస్తావా, నువ్వైతే అట్లనే ఆలోచిస్తావా ఉమ్. అని మనల్నే అంటారు. కానీ మనం ఏం చేయడానికి లేదు. ఎవరిష్టం వాళ్ళదిగా. అందరితో పాటు మనం అంటే ఆస్తులు చూడడము అనేది కరెక్టే సార్. అంటే మన పిల్ల పోయిన కాడ సుఖంగా ఉండాలి అనుకోవడం ఒక కరెక్టే. కానీ ఇదే ఎందుకు ఇంత విపరీతమైన ఆలోచనలు? అంటే ప్రతి దానికి డబ్బు ద్వారానే ఎందుకు చూస్తున్నారు అని. ఇప్పుడు మనకు అన్ని ఆర్థిక పరమైన సంబంధాలు అయిపోయినాయి. ఉమ్, అంతా బిజినెస్ డీల్. ఇది ఉమ్, పెళ్లి అనేది బిజినెస్ డీల్ చేసి పడేసిండ్రు. దాన్ని మనం ఏం చేయడానికి లేదు. మనం మ్యారేజ్ వ్యవస్థలో ఉన్నాం. ఇంకా వాళ్ళు అడిగిన కోరికలు రిక్వైర్మెంట్స్ వాళ్ళకి కావాలన్నట్టు సంబంధాలు తీసుకురావాలి తప్ప మనము చెట్టు కిందనుడికి పిల్లని ఏమంటే ఇస్తారా? ఇయ్యరు. సార్ ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే సార్ ఇప్పుడు ఓకే సాఫ్ట్వేర్ అబ్బాయిని అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ అబ్బాయిని అడిగే కాలంలో మళ్ళీ ఆయనకు కూడా 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి, హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండాలి. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? అదే 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పుడు ఒక రైతుకి ఇవ్వచ్చు కదా. ఈవెన్ ఒక అబ్బాయి వ్యవసాయం చేసుకుంటున్నాడు అన్నప్పుడు తనకి ఇవ్వచ్చు కదా 10 ఎకరాల వ్యవసాయ భూమి. రైతుకు అసలే ఇయ్యరు. రైతుకి ఇవ్వనప్పుడు 10 ఎకరాల వ్యవసాయ భూమి వాళ్ళకు ఉంటే ఎందుకు లేకుంటుంది సార్? ఆ విధంగా ఆలోచించవచ్చు కదా. లేదు 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 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలా కానీ రైతుకు మాత్రం ఇయ్యము. అది పక్క. దాంట్లో ఆలోచించేది ఏం లేదు. ఇవ్వనే ఇవ్వరు. అదే చెప్తున్నా కదా ఇవన్నీ పొరపాట్లు. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి ఉంది మంచిగా రైతుకు ఇస్తేవాడు ఇంత పంట పండిస్తాడు కదా, ఇవ్వరు. పంట వ్యవసాయం చేసుకుంటాడు మాకు వద్దు. ఓకే వద్దు అన్నప్పుడు మనకి అబ్బాయి సాఫ్ట్వేర్ ఉండాలి, 10 ఎకరాల భూమి ఉండాలి, మళ్ళీ ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ చూస్ చేసుకుంటే 10 ఎకరాల ఏమనంటే మేము కట్నం ఇస్తున్నాం కదా, మేము కట్నం ఇస్తాం. మేమన్నా పుణ్యానికి తీసుకోమంటున్నా ఏంది? కట్నం ఇస్తాం. అదే ఇప్పుడు బీటెక్ అట్లా కంప్లీట్ చేస్తున్న అబ్బాయికి ఒక 20 ఎకరాల పొలం ఉందన్నా కూడా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు ఇవాళ రేపట్లో. ఇగో ఆయన పరిస్థితి ఏందో మనకు తెలియదు. ఆయన అందంగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఇవన్నీ మళ్ళీ ప్రొఫైల్ ఇవన్నీ బాగాలి. మళ్ళీ పని చేస్తాడా లేదా, కుటుంబం గురించి పేరు ఉందా లేదా, ఇవన్నీ ఆధారపడి ఉంటది. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేసి కూడా ఆయన డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, మరీ లావుగా ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఆడ ఒక ప్రొఫైల్ అనగానే ఒక మైనస్ పాయింట్ ఉండదు. పిల్లని ఇస్తలేరంటే అందంగా ఉన్న బెల్లం సుట్ అయితే ఇప్పుడు అందరు వాళ్తారు. అట్లనే కొంచెం కూడా అందంగా లేడు లేకుంటే అందంగా లేదు అని అంటే ఖచ్చితంగా సంబంధాలు తక్కువనే వస్తాయి. మీ దగ్గరికి ఎవరైనా మాకు రైతే అల్లుడుగా కావాలని ఎవరైనా వచ్చారా? ఒక్కరు కూడా రాలే. నా 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఒక్కరు కూడా రాలే. ఓకే ఇన్ కేసు ఒక అబ్బాయి నేను వ్యవసాయం చేస్తున్నాను అని అంటే అలాంటి వాళ్ళకి చూస్తారా మరి? ఇక అలాంటి వాళ్ళకి చూస్తున్నాము, ప్రయత్నం అయితే చేస్తున్నాము. 100కు 90% ఫెయిల్ ఉన్నాయి తప్ప ఏది పాస్ లేదు. రైతుకు పిల్లనిచ్చేటోడు ఎవడు లేడు, కానీ భూమి మాత్రం ఉండాలి. అది